బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉండటంతో బుల్ దూసుకు వెళుతోంది. దీంతో సూచీలు కొత్త రికార్డుల్లో పరుగులు పెడుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 2,395 పాయింట్లు పెరిగి 84,062 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 770 పాయింట్ల లాభంతో 25,852 వద్ద కదులుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్గా నిలిచిందని చెప్పాలి. భారత్ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్లను 25% నుంచి 18% తగ్గించారు. ఇది చైనా, పాకిస్తాన్ కంటే తక్కువ కావటం విశేషం. మరోవైపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. దీనిపై ఇప్పుడే అందరూ ఫోకస్ చేశారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్కు మరింత కలిసి వస్తుంది. మొత్తంగా బడ్జెట్కు ముందు నేలచూపులు చూసిన సూచీలు మళ్లీ పైకి పాకటంతో ఇన్వెస్టర్లలో ఆనందం కనిపిస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.